వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ తో వస్తున్నాను. అదేంటి అంటున్నారా? అదేనండి, మన ఆడవాళ్ళందరూ ధరించే ముక్కు పుడక గురించి. ఆడవారు ముక్కు పుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కు పుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చూడండి. సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కు పుడక తప్పనిసరి అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. 7-11 సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట. ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒక రాయి ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఎడమ వైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమ వైపున అర్ధచంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెబుతున్నారు. మరోవైపు ముక్కు ఎడమ వైపున ముక్కు పుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయట. పురిటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలగకుండా ముక్కు పుడక సహాయపడుతుంది. అంతేకాదు, దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు, ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా అందం కోసం ముక్కు పుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంక బిందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనాదిగా వస్తున్న ప్రాచీన సంప్రదాయం. బయటి వాళ్ళు ఎవరైనా ఇవ్వ చూపితే అది చాలా తప్పు. తాలిబొట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కు పుడకను జీవితాంతం తీయరు కొందరు. ఇది మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరో మంచి కంటెంట్ తో మరొకసారి మీ ముందుకు వస్తాను. నమస్కారం.